దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియులారా, బైబిల్ గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని రాయబడి ఉంది. గనుక ఈరోజు దేవుని సెలవు మన పైన ఉంది గనుకనే, దేవుడు మనకు సెలవిచ్చాడు గనుకనే భోజనమును చేసి సంతోషించుచున్నాం. ఎంతోమంది భోజనము లేక, ఆ భోజనం ఉన్నప్పటికీ తినలేక, ఆహారమును అరిగించుకోలేక ఎంతోమంది ఉంటున్నారు గనుక, కాబట్టి ఈరోజు మా వాళ్ళు భోజనం చేయటం లేదు అని చాలామంది అనుకుంటున్నాం. కాబట్టి నేనంటాను, దేవుని సెలవు లేకపోతే మనం భోజనము కూడా చేయటానికి అసాధ్యమే. కాబట్టి దేవుడు సెలవిచ్చాడు గనుకనే ఈరోజు మనము, నీవు నేను చక్కగా భోజనము చేసి సంతోషించగలుగుతున్నాం. గనుక ఎంతోమంది హాస్పిటల్లో భోజనాలు లేక తినని స్థితిలో ఉంటున్నారు. అలాగనే హాస్పిటల్లో మరణ పడకలు ఉంటూ ఎంతోమంది బ్రతుకుతున్నారు. అటువంటి జీవితము లేకుండా దేవుడు నిన్ను నన్ను సెలవు ఇచ్చాడు గనుకనే మనం ఈరోజు సంతోషించగలుగుతున్నాం. ఒక స్టూడెంట్కు స్కూల్ లేకపోతే సెలవు ఉంటే ఎలాగైతే సంతోషించగలుగుతాడో, అలాగనే మనము కూడా దేవుని సెలవు ఉంది కనుకనే ఈరోజు మనము భోజనము చేసి సంతోషించుచున్నాము. కాబట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.